జీటీవీ భక్తి ప్రేక్షకులకు వీక్షకులకు నా నమస్సుమాంజలి. నేటి పంచాంగ విశేషములు తెలుసుకునే ముందు మీ అందరికీ మా యొక్క విజ్ఞప్తి, మీరు ఇదే కనుక మొదటిసారి మా ఛానల్ని వీక్షిస్తున్నట్టయితే కనుక కిందనున్న ఎర్రని ఐకాన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేయండి, పక్కనున్న గంటని కొట్టండి. మీకు నోటిఫికేషన్ రూపంలో ప్రతిరోజు మేము అందించే నిత్య పంచాంగ విశేషములు మీకు అందడం జరుగుతుంది. ఇది మా విన్నపం. నేటి పంచాంగ విశేషములు నేడు 14/11/2024 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతౌ కార్తీక మాసం శుక్లపక్షం త్రయోదశి బృహస్పతివారము అనగా గురువారము. నేడు త్రయోదశి ఉదయం 7:36 వరకు. తదుపరి చతుర్దశి అన్నది ప్రారంభమవుతుంది. నేడు చతుర్దశి కూడా తెల్లవారితే శుక్రవారం అనగా 5:12 వరకు. తదుపరి పౌర్ణమి అన్నది ప్రారంభమవుతుంది. నేడు అశ్విని నక్షత్రం అర్ధరాత్రి 12:01 వరకు. తదుపరి భరణి నక్షత్రం అన్నది ప్రారంభమవుతుంది. నేడు అమృతగడి సాయంత్రం 5:20 గాయతు 6:49 వరకు. నేడు వర్ధ్యము రాత్రి 8:18 గాయతు 9:47 వరకు. నేడు దుర్ముహూర్తం ఉదయం 9:52 గాయతు 10:37 వరకు. మరలా దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:23 గాయతు 3:08 వరకు. నేడు భుక్తి 1:59. నేడు సూర్యోదయం ఉదయం 6:07 సూర్యాస్తమయం సాయంత్రం 5:24. ఉత్తరాంధ్రలో పొగమంచు ఎక్కువగా కురుస్తుంది. అంతేగాక ప్రమాదములు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది. మీరు చతుశ్చక్ర, ద్విచక్ర, షట్చక్ర, శతచక్ర వాహనం నందు ప్రయాణం చేసేవారైతే కనుక తగు జాగ్రత్త వహించవలసిందిగా మా మనవి. ఇది నేటి పంచాంగ విశేషములు. నేటి గ్రహబలంలో నేడు బృహస్పతి వారము అనగా గురువారము. ఈ గురువారం నాడు ఎవరైతే తమ జాతకరీత్యా గోచార రీత్యా ఆదిత్యాది నవగ్రహంలో పంచమగ్రహమైన బృహస్పతి గ్రహ మహద్దశ, అంతర్దశ, విదశ, సూక్ష్మదశ నడుస్తున్నవారు, గురు చండాలాది యోగాలు నడుస్తున్నవారు నేడు బృహస్పతి గ్రహానికి జప, తర్పణ, హవన కార్యక్రమాల్ని ఆచరించి కనకవర్ణ వస్త్రమునందు శనగపప్పును ఉంచి బ్రాహ్మణోత్తరం దానం చేయటం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఈ శాంతిని ఆచరించలేని వారు కనీసము నవగ్రహ దేవాలయానికి వెళ్ళి బృహస్పతి గ్రహానికి 16 మార్లు ప్రదక్షిణ గావించి కనకవర్ణ వస్త్రమునందు శనగపప్పును ఉంచి బ్రాహ్మణోత్తరం దానం చేయుట విశేష ఫలితాన్ని ఇస్తుంది. అంతేగాక నేడు ఎవరైతే ఓం శ్రీ బృహస్పతి గ్రహాయ నమః అను నామాన్ని వీలైనంత మటుకు 16 మార్ల నుంచి ఎన్ని ఎక్కువ మార్లు జపించినా వారి కొంత ఉపశమనం అన్నది కలుగుతుంది. ఇది నేటి గ్రహబల విశేషములు. నేటి దైవబలంలో నేడు బృహస్పతి వారము, గురువారము. ఈ గురువారం నాడు శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారికి ఎంతో విశేషమైన రోజు. నేడు విశాఖపట్నంలో బురుజుపేట నందు సాక్షాత్కరించి ఉన్న ఆ అమ్మలగన్న అమ్మ శ్రీ 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 కనకమహాలక్ష్మి అమ్మవారిని నేడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో అట్టి వారికి అమ్మ యొక్క అనుగ్రహం చేత ఎల్లవేళలా శుభము చేకూరుతుంది. అంతేగాక విజయనగరంలో కూడా సిటీ బస్ స్టాండ్ నందు కూడా కనకమలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉన్నది. ఈ చుట్టుప్రక్కల వారైతే కనుక అక్కడికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించండి, అర్చించండి.
ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. అంతేగాక ఈ యొక్క కార్తీక మాసంలో పరమేశ్వరుడికి నేడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారో, అర్చిస్తారో, అభిషేకిస్తారో అట్టి వారికి నా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత అంతా శుభము చేకూరుతుంది. కార్తీక దామోదర దేవతా ప్రీత్యర్థము నేడు శాలిగ్రామ దీపదాన, దశదాన, షోడశ మహాదానాది కార్యక్రమాల వరైతే ఆచరిస్తారు అట్టి వారికి ఎంతో విశేష ఫలితం అన్నది ఉంటుంది. అంతేగాక నేడు శ్రీ 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 సమర్థ సద్గురు సాగినాథ స్వామి వారికి కూడా విశేషమైన రోజు. బాబాని దర్శించి, బాబాని ఆరాధించి 4 హారతుల యందు కూడా తాము పాల్గొని ఆ సాయినాథుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. ఇది నేటి గ్రహబలం. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటా మిత్రులారా. రేపటి పంచాంగ, గ్రహబల, దైవబల విశ్లేషణతో మరలా మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది. స్వస్తి. సర్వే జనాః సుఖినో భవంతు. సర్వే సుజనాః సుఖినో భవంతు. స్వస్తి.